ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఏండ్లు ఆమె ప్రయాణించింది. ఆధ్యాత్మిక మార్గంలో ఏం లేదు. దేవుడు కేవలం మనకు తన అండని ఇస్తాడు. పనే శక్తి, పనే దైవము, పనే వేసుకునే బ్రతకాలి. దేవుణ్ణి మొక్కితే ఏం రాదు. దేవుణ్ణి కోరుకోవాల్సింది మాకు దానికి తగినటువంటి శక్తి అని మాత్రమే అని కూడా ఆమె చెప్తున్నారు. జిహెచ్ఎంసీ స్వీపర్ నారాయణమ్మ ఆమె పని ద్వారా అందరికీ సుపరిచితమైంది. పాటలు పాడుతూ, పద్యాలు పాడుతూ ఇక్కడ ఏదైతే ఆమె వర్క్ చేసే ప్లేస్లో ప్రతి కాలనీలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆమె సుపరిచితము. ఈ నేపథ్యంలోనే ఆమె జాతీయ కర్మచారి అవార్డు అందుకోబోతున్నారు జనవరి 26వ తారీఖున. ప్రస్తుతం మనతో నారాయణమ్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీకు అవార్డు రావడం? నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలియకుండా వచ్చింది సార్. నాకు తెలియకుండా అసలు టీవీలల్లా పేపర్లల్లా వచ్చిన తర్వాత వారం 10 రోజులకు నాకు తెలిసింది. లేకుండా ముందు నాకు తెలియలేదు. ఇక్కడ గవర్నర్ది అయితే తెలుసు. గవర్నర్ అవార్డు నాకు తెలిసి వచ్చింది. నాకు ఫస్ట్ మైక్ టీవీ, మైక్ ఛానల్. మీరు డైలీ ఎట్లా ఉంటుంది మీ పని? ఎన్ని గంటలకు లేస్తారు? మీరు ఎక్కడ పని చేస్తారు? మీ పని ఏ విధంగా ఉంటుంది? నేను 3 గంటల రాత్రి లేస్తా సార్. అప్పుడు కోడి కూసేది. ఇప్పుడేమో అల్లారం పెట్టుకుంటారు. నాకు అల్లారం లేదు, నాకు కోడి లేదు. నాకు ఎప్పుడైనా గురువు గారు మేల్కొల్పుతాడు. అదే టైం 3 గంటలకు ఒక్క నిమిషం తక్కువ లేకుండా. అంటే మీరు పని చేస్తూ పాటలు పద్యాలు పాడతారు అంటే ఆ పని చేస్తున్నామన్నట్టు తెలియకుండా అలసిపోకుండా పాటలు పద్యాలు పాడతారా? లేదంటే చిన్నప్పటి నుంచి ఏమైనా అలవాటు ఉందా? చిన్నప్పటి నుంచి వాడతా బిడ్డ, నాకు అలవాటు అది. ఇక ఇప్పుడు పొమ్మంటే అది పోదు. ఇక అది ముందు పాట, వెనక సిరు మాట, వెనక సిరు పని పాట రెండు. నాకు ఇక రెండు చాలా గొప్పనివి కొడుక. అంటే ఇది ఎక్కువ టైం ఉండదు కాబట్టి నార్మల్ 12-1 గంటల వరకు ఈ వర్క్ ఉంటుంది. తర్వాత మీరు ఏమైనా వర్క్ చేస్తారా? వచ్చే జీతం సరిపోతుందా మీకు? సరిపోదు సార్. మాకు సరిపోదు. కానీ ఇక సరిపుచ్చుకుంటాం. ఏం చేస్తాం, తప్పదు. ఇంకేం పని చేసుకోలేము. ఏం పనికోదామన్నా ఆ టైంలో ఏం పనికో. మధ్యాహ్నం ఏం పనికోతాం నాయన? మేము పొద్దుగాలు వస్తాం. ఈ పని చేసే వరకాలనే ఒకటి అవుతుంది. 10-12 దాకా పని చేసి జరసేపు కూర్చొని ఇంత అంబలు తాగుతాం. టిఫిన్ చేస్తారు. నేనైతే రాగి జావ తాగుతా బిడ్డ, తెచ్చుకుంటా. రాగి జావ తాగుతాం. మధ్యాహ్నం పోయి ఇంత అన్నం తింటా. సాయంత్రం ఒక జొన్న రొట్టె తిని పండుకుంటా. కానీ ఇక నాకు పని మీద చాలా ఇంట్రెస్ట్ కొడుక. పని ఉంటే మనకు అన్నం ఉంటుంది. అన్నం తింటే ఈ దేహం ఉంటుంది. ఈ దేహం ఉంటే అందరిని తెలుసుకుంటాం, అన్నీ మాట్లాడగలం, అన్నీ చేయగలం. ఎందుకు మీరు ఆధ్యాత్మిక మార్గం నుంచి ఇక్కడ సైడ్ వచ్చారంటే భజనలు, కీర్తనలు, నాటకాలు వేసే మీరు ఆధ్యాత్మిక మార్గం నుంచి పని చేసుకోవడం ఎందుకు? ఇక నేను ఉత్తగానే చేసేది నాయన. అవి పైసలు వచ్చేటివి కావు, మనకు జీవితానికి సరిపోవు. ఈ దేహానికి అన్నం కావాలి కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కావాలి. అన్నం సూక్ష్మాంశం ప్రాణం. ఆ ప్రాణం ఉండాలంటే అన్నం తినాలి. అన్నం తినాలంటే పని చేయాలి. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే అన్నం వస్తుంది. అన్నం వస్తేనే దేహం ఉంటుంది. దేహం ఉంటేనే ఏమైనా తెలుసుకోగలం, మాట్లాడగలం. అంటే వేల వందల మంది వర్కర్లు ఉన్నారు. జాతీయ స్థాయిలో మీకు ఈ అవార్డు రావడం మీరు ఎట్లా చూస్తున్నారు? తోటి వర్కర్లు మీతో ఏమంటారు? వాళ్ళు మీతో ఎట్లా మెలుగుతారు? చాలా సంతోషపడతారు నాన్న. నాకు ఈర్ష్య పడరాలు, అసూయ పడరు. చాలా సంతోషపడతారు. నాకు వాళ్ళే ముందు చెప్పేది, నారాయణమ్మ నువ్వు ఇంత జ్ఞాని, ఇంత భజన చేసి నువ్వు ఒక పాట, ఒక తత్వం విచారించి చెప్తే ఎక్కడోళ్ళు అక్కడ నోరు మూసుకొని కూర్చుంటారు. అమ్మ మరి నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు బిడ్డ, మాకు కూడా నచ్చలేదు బిడ్డ నువ్వు చేసే పని అని మా వాళ్ళు, మా గ్రూప్ వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేసి అన్నారు నాయన, అన్నారు. మీరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారు, రోడ్లు క్లీన్ చేస్తారు. చాలామంది కూడా రోడ్లను ఇంకా నీట్గా ఉంచట్లేరు. ఏదైతే సామాన్యులు ఉంటారో, మీరు వర్కర్స్ కాబట్టి మీ వృత్తిని మీరు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే సామాన్యులు సిటిజన్స్ ఉంటారో వాళ్ళు చెదారాన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి చేయొద్దు అని చెప్తా. అట్లా చేయొద్దు, అది ధర్మం. మనకి ఏం కావాలి? మనకు శుభ్రం, మనం పరిశుభ్రంగా అని చెప్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ అంటుర్రు, ఏదేదో అంటుర్రు గవర్నమెంట్. ఎందుకు మనం జీతం తీసుకుంటలేమా? బొద్దుగాలు వచ్చి పని చేయాలి. మనకు తగినటువంటి జీతం ఎక్కువ ఇవ్వమని గవర్నమెంట్కి చెప్దాం, కొట్లాడదాం. కానీ పని మంచిగా చేయాలి. విశ్వాసంగా చెయ్యి, నీ ఆత్మ శాంతిగా చెయ్యి. నీకు మనసోతానో పనోతానుంటే కాదు బిడ్డ. పని చేసినాక ఇక ఈ బిల్డింగ్లనైతే నేను ఈ బిల్డింగ్ కట్టలేదు, నేను వచ్చినాక మన్నగట్టిరు. నేను అడుగుతా సార్ వాళ్ళని, అమ్మ నారాయణమ్మ నమస్తే సార్ అంటే అందరికీ నమస్తే పెడతా బిడ్డ. వాళ్ళు నమస్తే అంటారు, నవ్వుతారు. నన్ను అక్క లేక చెల్లె లేక చూస్తారు, వాళ్ళ అమ్మ లేక చూస్తారు. నాయన నేను రోజు నమస్తే అనగానే చాయ్ తాగినావమ్మ అంటారు. నేను ఈయనే చాయ్ తాగుతా, ఈయనే టిఫిన్ చేస్తా. ఈ బిల్డింగ్ వాళ్ళు నాకు చాలా సొంత మనుషుల లెక్క నాయన. కోసం ఒక చిన్న మంచి పద్యం పాడగలుగుతారు? పాట బిడ్డ, ఎన్నైనా వాడతా. ఒకటి ఎందుకు వాడతా బిడ్డ? చిన్నది వాడాలా? శిలను ప్రతిమగ చేసి చీకటింటిల పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులారా, జీవులందే కాని శిలలందు లేడయ్యా విశ్వదాభిరామ వినరవేమా. అంటే మీరు దేవుడు శిలలందు లేడు అంటారు కదా, మీరు ఇన్ని ఏండ్ల నుంచి ఆధ్యాత్మిక మార్గంలో దేవుని కొలిచారు.
ఎటువంటి సిచ్యువేషన్లో మీకు దేవుడిలో ఏం లేదు పని చేసుకుంటేనే మంచిది అని అనిపించింది? ఆ సందర్భం ఏదో ఒక సందర్భం అయితే మనిషికి ఖచ్చితంగా ఉండే. ఏ సందర్భం అది? నేను గురుబోధ తీసుకున్నాక తత్వాన్ని విచారించిన తర్వాత తత్పదం తత్వం అంటే ఏమిటి, ఈ తత్వం అంటే 84 లక్షల జీవోపాధులు యందు పుట్టి గిట్టినటువంటి యొక్క ఈ జీవులు 84 లక్షలు అంటే అందులో తత్వం తెలుసుకున్నా. 96 తత్వాలతో కూడుకున్నటువంటి యొక్క స్థూలదేహంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఓహో నేనే కదా, స్వచ్ఛమైన దేవుడిని నేనే కదా, నేను దేవుణ్ణయి ఇంకొక దేవుడు మానవుడు కట్టిన గుడిని, మానవుడు పెట్టిన విగ్రహాన్ని, మానవుడు పెట్టిన దానితో మనమే పోయి పూజ చేస్తున్నాం కదా, ఇంత కష్టపడిపోతున్నామే, మన తల్లిదండ్రులు అయితే బాగున్నావా బిడ్డ అని అడుగుతారు, వితసుత బాంధవులు అడుగుతారు. ఆ గుళ్ళే దేవుడు ఏం అడగడే, ఇన్ని తీసుకుపోయినా కొబ్బరికాయ, పండ్లు, పూలు, పంచామృతాలు, అగరబత్తీలు, ఆరతి కర్పూరం తీసుకుపోయి అర్చన చేస్తే బాగున్నావా అమ్మ అని అడగకపోయే కదా దేవుడు. ఏం అడుగుతుంది బిడ్డ, రాయి మనం చేసింది చెక్కిన ముత్యాల చంద్రహారం చేసి ఒక మాలేస్తాం దేవునికి, మనకేమేస్తాడు ఆయన? ఎప్పుడొచ్చినావమ్మా ఎట్లున్నావు అని అడగపాయ, ఏమైనా పెడితే తింటాడా? మన గురువు తింటాడు, మన బాగోళ్ళు అడుగుతాడు, బిడ్డ ఈ జన్మ రహితం చేసుకో అంటాడు. ఇక చాలు జన్మ, ఇన్ని జన్మలు ఎత్తినవు కొడుక, కోటి జన్మములు ఎత్తి నరగర్భంలో వాటంగా పుట్టినవు, మళ్ళీ ఇంకా నువ్వెందుకమ్మా ఇంకా పోతున్నావు అని చెప్పి ఇక గర్భం అనే నరకములకు పడకమ్మా. ఏముంది బిడ్డ, తల్లి గర్భం, తల్లి అస్సలు దేవత తల్లి, రెండవ దేవుడు తండ్రి, మూడవ దేవుడు అతిథి, అంతటా ఉన్నాడు పరమాత్మ, నాలుగవ వాడు. చరాచర ప్రపంచం అంతా ముళ్ళు గుచ్చే సందు లేకుంటున్నాడు, పలుకుతలేడు, ఆయనకు శబ్ద స్పర్శ రూప రసగంధాలు లేవు, ఆయన అందరిలో ఉంటాడు, అన్నిట్లల్లో ఉంటాడు, కానీ ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ఆయన కనపడు. అంటే మీరు ఇంత పద్యాలు చెప్తున్నారు, ఇంత పాటలు పాడుతున్నారు కదా, మీ అమ్మ కూడా స్వీపర్గానే పనిచేశారు, మీరు స్వీపర్గానే, మీ అమ్మ పెట్టించింది అని చెప్తున్నారు, స్వీపర్ కాకుండా వేరే సైడ్ వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించలేదు? మా అమ్మ పెట్టించిందని నాకు చాలా సంతోషం అనిపించింది బిడ్డ. నా బతుకును నన్ను ఆలోచించింది మా తల్లి, నన్ను కన్నా తల్లి కాబట్టి 9 నెలలు నవమాసాలు గర్భంలో మోసి 20 ఏళ్ళ బిడ్డను 15 ఏళ్ళ బిడ్డను చేసి పెళ్లి చేసి పెంచి నా పిల్లలకు నాకు చేసి నా బాగోలు అరుచుకుందంటే నా కన్న తల్లి కదా బిడ్డ. వేరే వాళ్ళకి ఏం పని, వాళ్ళకి పని లేదు. నా తల్లి నన్ను నవమాసాలు మోసి కన్నది కాబట్టి నా తల్లికి ఉన్న ప్రేమ నా మీద నన్ను పని చేసుకోమని చెప్పింది. మీరు పనిని చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా మంది పని చేస్తున్నా కూడా తృప్తి లేదు అని వాళ్ళు అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తాను, తృప్తి పడాలి. అసలు పని చేసే పనిని దేవుడుగా భావించాలి, పనికి పూజించాలి, పనిని మొక్కాలి, ఆ తర్వాత తల్లిదండ్రులకు మొక్కాలి, పనికి మొక్కాలి. తల్లి తండ్రి అతిథి దేవోభవ అన్నాడు. మళ్ళీ గురువు తర్వాత పరమాత్ముడు అంత పని మాత్రం పూజించాలి కొడుక. ఎవరైనా సరే, నాతోటి సోదరులు కానీ, నా లేక వర్కర్స్ కానీ, ఏ పని చేసే వాళ్ళైనా సరే, పని ముందు, పని దేవుడు, ఆ పని తర్వాతనే అంత. పని లేకపోతే ఏమి లేదు కొడుక. కష్టమే ఫలము, కష్టే ఫలే లక్ష్మి, ధైర్య సాసే లక్ష్మి, కష్టే ఫల, లేకుంటే లేదు. రైట్, మొత్తంగా తనకు అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. సిటిజన్స్ అందరూ కూడా ఎవరైతే తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలి, మేము ఉదయాన్నే లేచి కూడా రోడ్లన్నీ క్లీన్ చేసాం, కాలనీలు క్లీన్ చేసాం, మీరు కూడా తమ బాధ్యతగా ఎవరు కూడా రోడ్లపైన చెత్త వేయద్దు, అన్నిటినీ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. తనకి అవార్డు రావడంతో ఇంకా తన బాధ్యత పెరిగిందని కూడా నారాయణమ్మ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్. గోపాలకృష్ణ లాలి ముద్దుల బాలుడానెదా, కలిసి గంగల నీళ్లు వయ్యవే, ఓయమ్మ నన్ను కళ్యాణ రాముడానవే, కలిసి గంగల నీళ్లు పోసేదా, గోపాలకృష్ణ కళ్యాణ రాముడానెదా, లాలియో లాలియానవే, ఓయమ్మ నన్ను లాలి ముద్దుల బాలుడానవే, పట్టుముట్టము దట్టిగట్టవే, ఓయమ్మ నన్ను పరిచరమవతారుడానవే, పట్టుముట్టము దట్టిగట్టెదా, గోపాలకృష్ణ పరిశరమవతారుడానెదా, ఊపి ఊదు పోగలేయవే, ఓయమ్మ నన్ను పూలదిరిగే పోరడానవే, ఊపి ఊది పోగలేసెదా, గోపాలకృష్ణ పూలెదిరిగే పోరడానెదా, పులికి కుచ్చుల చేడలయ్యవే, ఓయమ్మ నన్ను
కూర్మావతారుడానవే కులికి కుచ్చుల చేడలేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడానెదా లాలియో లాలియానవే ఓయమ్మ నన్ను లాలి ముదుల బాలుడానవే